హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. ఇప్పుడు చూసేది మా మమ్మీ చేను. నేను మినిమం వీడియోలు తీయకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో ఒక 100 acres హార్టికల్చర్ ల్యాండ్ అయితే చూసుకోవడం జరుగుతుంది. మేనేజ్మెంట్ కోసం ఒకళ్ళు అడిగితే అక్కడ అయితే వెళ్ళి చూసుకుంటున్నాను. దాని మూలన ఇక్కడైతే నేను ఫార్మింగ్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా చూపిస్తున్నాను. మామూలుగా నేను చేయకుండా ఆ చేసినట్టు వీడియోస్ కూడా చేయటం నాకు ఇష్టం లేదు. వీటి గురించి ఆల్రెడీ లాస్ట్ ఇయరే నేను అన్ని రకాల మందుల గురించి మేము ఎలా సాగు చేయాలో లాస్ట్ ఇయర్ నేను ఫుల్గా వీడియోస్ చేశాను. దాన్ని బట్టి అయితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూసేదైతే ఇది నందిని. ఆల్మోస్ట్ అది 80 రోజులు కంప్లీట్ అయితే అయింది. ఇంకో 20 రోజులు 100 days అయితే ఉంటుంది ఇది. ఇప్పుడు మినిమం వీడియోలు ఆల్రెడీ ప్రీవియస్గా నేను లాస్ట్ ఇయర్ చేసి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఏ మందులు ఆడాలి అవన్నీ ప్రీవియస్గానే ఉంటాయి. ఇదైతే మా నాన్న చూసుకుంటున్నాడు. అక్కడైతే స్ప్రే చేయించడం జరుగుతుంది. ఇది ఒక 5 acres ఉంటుంది. నందిని ఉన్నది. ఇది మిషన్ కటింగ్ చేసిన చేయను. పురుగు కూడా ఉంది. దానికైతే నోవాయూరాను రోగాలు 2 కలిపి స్ప్రే అయితే చేయించడం జరుగుతుంది. మచ్చ కూడా వస్తుంది. దానికైతే సాఫ్ వేయించేసాం. లాస్ట్ టైం కూడా ఇంకా కాస్ట్లీ వాడేవారు. దాని మనం సాఫ్ సరిపోతుందని మచ్చ వస్తే తిరగమారిపోద్ది కదా, దానికని సాఫ్ అయితే వేయటం జరిగింది. ఇది అయితే నందిని గోల్డ్. ఇది నందిని కాదు, మర్చిపోయింది. నందిని గోల్డ్. ఇది ఒక 5 acres మిషన్ కటింగ్ చేసిన చేను ఇది. దీని తర్వాత ఇంకో చేను మాది బండపాలిష్. ఇది ఒక 2 acres ఉంటుంది. దీని తర్వాత ఇది మనుషులతో కోసింది. ఇది ఒక 2 acres ఉంటుంది బండపాలిష్. నాకు ఎక్కడున్నా వ్యవసాయం చేయటం ఇష్టం. కొత్తగా నేర్చుకోవాలి. చదివికి దానికే మనకి సంబంధం లేదు కదా. ఇష్టమైన పని. ఈ వరి మినుములు ఎంత కొట్టుకున్నా సరే కొత్తగా నేర్చుకుంటాక ఏం లేదు. ఆదాయం కూడా లిమిటెడ్గా ఉంటుంది. రిస్క్ ఎక్కువ. దాని మీద హార్టికల్చర్ అని కాదు, హైదరాబాద్ దగ్గరలో ల్యాండ్ ఉంది ఒక 100 acres. అది మేనేజ్మెంట్కి అడిగారు, వెళ్ళి చూసుకుంటున్నాము. అనుభవం కొత్తగా వస్తే అక్కడైనా ల్యాండ్ లీజ్ తీసుకుని వ్యవసాయం చేయొచ్చు. నేను వ్యవసాయం అయితే వదిలేదు బతుకున్నంతకాలం. కొన్నాళ్ళు అక్కడ వర్క్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ అన్న ఉంటుంది. చేసినంతకాలం మన చదువులు వచ్చిన అవకాశాలు అంతంత వదులుకొని ఇక్కడే ఉండి ఇక్కడే ఆ లైఫ్ ఆపుకోకూడదు. అందుకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటే నేనైతే హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అక్కడికి ఇది బండపాలి షో 2 acres ఉంటుంది. ఇదైతే తూటు మినుము. ఇది నార్మల్ తోడు. ఇది ఓదముందు ఇది సరైనది కొట్టలేదు. దాని వలన అయితే విపరీతంగా కలుపు అయితే రావడం జరిగింది. ఒక 6 క్వింటాలు అలా దిగుబడి రావచ్చు ఎకరానికి. 6 అంతే. కలుపు ముందు సరైనది స్ప్రే చేయలే. దాని వలన ఇలా ఉంది. ఇది ఒక 2 acres ఉంటుంది మామూలు తోడు. మన కొమ్మ తోడు అనేది అవతల వేరే ల్యాండ్లో ఉంది. అది ఫ్రెండ్స్, వ్యవసాయం అంటే కొత్తగా నేర్చుకోవాలి. నేను అట్లా నేర్చుకునే క్రమంలోనే వేరే చోట అయితే ఇప్పుడు ఉన్నాను. దానివల్ల వీడియో చేయట్లేదు. చెప్పినాక కూడా ఎప్పుడు ఏది చెప్పిందే చెప్తున్నాను. ఇంకా మీరు కూడా ఏ సోది చెప్తున్నాడా అని అదట్టు ఉంది. అలా ఉండకూడదు. ఏదైనా కొత్తగా ఉండాలి. ఇంకా నేర్చుకోవాలి. వ్యవసాయం అంటే వ్యవసాయమే చేస్తాను ఉన్నంతకాలం, బతుకున్నంతకాలం. వేరేది అయితే చేసేది లేదు. ఇదైతే తోడు. నూగు ఎక్కువ ఉంటుంది తోడు. కాపు కూడా బాగుంటుంది తోడు. ఇట్లా పడిపోయి ఇదంతా కాపే ఉంటుంది. ఇది 6-7 క్వింటాల దాకా కూడా అవ్వచ్చు ఎకరానికి. మంచికి కలుపు కంట్రోల్ చేస్తే 9-10 క్వింటాలు అయ్యేది. కలుపు ముందు మా నాన్న సరైనది స్ప్రే చేయించలేదు. నేను కూడా అక్కడ మనకి అంత ల్యాండ్ మీద నేను కూడా ఇక్కడే మా నాన్నగే వదిలేసాను, ఆయన చూసుకుంటాడని. ఇదైతే మామూలు కొమ్మతోడు.
ఇదైతే కొమ్మతోడు, ఇది మధ్యలో ఉంటుంది 2 ఎకరాలు. ఇది పల్లవండ ప్లేస్, పల్లవండ ల్యాండ్ ఇది మాది. ఇది ఒక 2 acres ఉంటుంది. ఇది బాగానే ఉంది కాపు. మామూలు తోడికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందిలే. ఇది ఇంకా మనకి బెట్టని తట్టుకుంటుంది, వాటర్ ఎక్కువైనా తట్టుకుంటుంది. ఈ 2 రకాలుగా తట్టుకుంటుంది. ఇది అది పక్కన వేసాం, ఎలా ఉందో చూద్దామని. ఫ్లవరింగ్ అయితే మంచిగా ఉంటుంది. దీనికి కూడా ఇప్పుడు స్ప్రే జరుగుతుంది, అటు నుంచి కొట్టుకుంటూ వస్తున్నారు. అది గైస్, నేను వీడియోస్ చేయకుండా ఉంటాకి అదే కారణం. ఎప్పుడైనా వ్యవసాయం ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. అవకాశం వచ్చింది, మన ఒకళ్ళు అడిగారు, అక్కడ నేర్చుకుంటా పోతే అక్కడైనా వేరే ఫార్మింగ్ ఏం చేయొచ్చు, లీవ్ తీసుకుని అయినా. కమర్షియల్గా ఇక్కడ వరి మిని వేస్తే నాకు వర్కౌట్ అయిందట్లేదు, కొత్తగా నేర్చుకుంటాక మనకు వచ్చిన అవకాశాలు అంతంత కాలదనుకొని ఉన్నాయి. ఇక్కడే ఈ వరి మినుతో ఇక్కడే ఉండి ఇది చేసుకోలేను. దానికోసం మూవ్ అని అయ్యాను. చూద్దాం ఎటు పోయిద్దో లైఫ్. చూడనంతకాలం వ్యవసాయం అయితే చేస్తాను. దట్స్ ఇట్. ఇది ఇలా ఉన్నాయి ఈ చేలు అయితే. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నదాత్ సుఖీ భవ.